అది మంగళగిరిలోని మార్కండేయ కళ్యాణ మండపం. అక్కడ కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతోంది. బంధువులు, స్నేహితుల రాకతో కళ్యాణ మండపం సందడిగా మారింది. వచ్చిన బంధువులంతా వధూవరులను ఆశీర్వదించి విందు ఆరగించి వెళ్తున్నారు. మండపానికి దగ్గరలో చదివింపులు రాసేవాళ్లు తమ బిజీలో తామున్నారు. అయితే పెళ్లికి వచ్చిన వారిలో ఒకరి దృష్టి చదివింపులు రాస్తున్న వారిపై పడింది. పెళ్లికి వచ్చిన బంధువులంతా తమ శక్తి కొద్దీ కట్నంగా నగదు కానుకలు ఇచ్చారు. కాసేపటికి బంధువుల రాకపోకలు తగ్గిపోయాయి. దీంతో చదివింపులు రాసిన వారు ఎంత మొత్తం వచ్చిందో లెక్క కట్టారు. దాదాపు 3 లక్షల రూపాయలు రావడంతో ఆ నగదును బ్యాగ్లో సర్ది పెట్టారు. అయితే పెళ్లికి పిలిస్తే వచ్చాడో లేక అక్కడ పని చేసేందుకు వచ్చాడో తెలియదు కానీ ఓ వ్యక్తి వీరినే గమనించాడు. అతను చూసి 3 లక్షల రూపాయలకు పైగా ఉన్న క్యాష్ బ్యాగ్ పట్టుకుపోయాడు. అయితే కాసేపటికి బ్యాగ్ పైన విషయం గ్రహించిన వరుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించగా నేర చరిత్ర ఉన్న వ్యక్తే బ్యాగ్ తీసుకెళ్లినట్లు గుర్తించారు. ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. త్వరలోనే అతన్ని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.